హలో ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో నేను మార్నింగ్ నుంచి చేసిన కుకింగ్ అంతా చూస్తారు. మార్నింగ్ నా డేని వాటర్ తాగడంతో స్టార్ట్ చేశాను. అలాగే ఇట్స్ మై ఫేవరెట్ టీ టైం. బ్రేక్ఫాస్ట్ కోసం ఎగ్ దోశ విత్ టొమాటో కొత్తిమీర చట్నీ. ముందుగా ఆయిల్లో జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు, అలాగే చిల్లీస్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ కొత్తిమీర, టొమాటోస్ కూడా వేసుకొని మూత పెట్టుకుంటున్నాను. ఈరోజు లంచ్లో వెజ్ పులావ్ అలాగే మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. కర్రీ కోసం ఆనియన్స్, టొమాటోస్, కొన్ని చిల్లీస్ని కట్ చేసుకున్నాను. నెక్స్ట్ బిర్యానీ కోసం కుక్కర్లో కొద్దిగా గీ, కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం షాజీరా వేసుకుంటున్నాను. మిక్స్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత పులావ్లోకి కావాల్సిన వెజ్జెస్ కూడా వేసుకుంటున్నాను. నెక్స్ట్ నానబెట్టుకున్న రైస్ని వేసుకొని దానికి తగినన్ని నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో కొంచెం గరం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకొని సన్నగా చాప్ చేసిన కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. వెజ్ పులావ్లో పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కుక్కర్లో చేసుకున్న వాళ్ళకి 1 కప్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేస్తే చాలు. కడాయిలో అయితే 1 కప్ రైస్కి 1.5 వాటర్ వేసుకోవాలి. కుక్కర్ విజిల్ పెట్టుకొని 2 విజిల్స్ రానించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రైస్ అయితే చాలా ఫ్లేవరబుల్గా టేస్టీగా వచ్చింది. ఇప్పుడైతే మష్రూమ్ కర్రీ చూద్దాం. మష్రూమ్స్ని అవుటర్ లేయర్ తీసేసి మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. మష్రూమ్స్ మట్టిగా ఉంటాయి కదా, ఏ వెజిటబుల్ అయినా సాల్ట్ వాటర్లో వాష్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటోస్, చిల్లీస్ని వేసుకొని పసుపు, ఉప్పు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, టమాటోస్ మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకోవాలి. వేసి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఈ మష్రూమ్ కర్రీలో అస్సలు వాటర్ వేయకూడదండి. మనం మూత పెట్టుకొని ఫ్రై చేస్తున్నప్పుడు అందులో నుంచి చాలా వాటర్ వస్తాయి. ఆ వాటర్ చాలు కూర మగ్గడానికి. మష్రూమ్స్ అనేవి మగ్గిపోయిన తర్వాత కొద్దిగా కారం అలాగే గరం మసాలా వేసుకొని కూర దగ్గరికి అయ్యాక దించేసుకోవాలి, అంతే. ఇదైతే మేము పెంచుకుంటున్న వాటర్ యాపిల్ ట్రీ అండి. ఇయర్లీ 2 టైమ్స్ అయితే మనకి ఫ్రూట్స్ అనేవి వస్తాయి. అంటే 2 సీజన్స్ అనమాట. మాకైతే నవంబర్ టైం అలాగే మే నుంచి ఆగస్ట్ వరకు ఈ ఫ్రూట్స్ అనేవి వస్తాయి. టేస్ట్ అయితే వేరే లెవెల్, అసలు చాలా జ్యూసీగా ఉంటాయి. మేము ఈ ట్రీ ప్లాన్ చేసిన 2 ఇయర్స్ తర్వాత ఫ్రూట్స్ వచ్చాయండి. ఎంతైనా సొంత చెట్టుకు కాసిన ఫ్రూట్స్ చాలా టేస్టీగా ఉంటాయి కదా. ట్రీ పెరగడానికి వెదర్ కండిషన్స్ అయితే 20 to 30 degrees ఉండాలి. ఇక్కడ మా ఏరియాలో హెవీ విన్స్ అండి. చాలా కూల్గా అయితే వెదర్ మారిపోయింది. అందుకని ఇంట్లోనే మరమరాలతో మిక్స్చర్ చేస్తున్నాను. వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి స్నాక్స్ చాలా బాగుంటాయి కదా. లెమన్ వేసుకుంటే పర్ఫెక్ట్ టేస్ట్ అసలు.